దేశీయ పారిశ్రామికవేత్తలారా, ఇక మీకు మొబైళ్లు, ల్యాప్టాప్లతో పాటు వాటి విడి భాగాలను దేశీయంగా తయారు చేసే నిమిత్తం 42,000 కోట్లు ఇచ్చేయడానికి రెడీ. పండుగ చేసుకోండి అనేసింది కేంద్ర ప్రభుత్వం. స్థానిక కంపెనీలకు $5 బిలియన్ అంటే మన కరెన్సీలో ఏకంగా దాదాపు 42,000 కోట్ల రూపాయల పైనే ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. వీటి కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, దేశీయ పరిశ్రమకు ఊతమిచ్చేందుకే ఈ ప్రోత్సాహకాలు అందివనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ గత 6 ఏళ్లలో రెట్టింపునకు పైగా పెరిగి 2024లో సుమారు 9.66 లక్షల కోట్లకు చేరింది. యాపిల్, శాంసంగ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మన దేశంలో మొబైళ్ల తయారీ పెంచడం ఇందుకు తోడ్పడింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల ఎగుమతి పరంగా చూస్తే ప్రపంచంలోని 4వ స్థానంలో మన దేశం ఉంది. దేశీయంగా ఆయా పరికరాల అసెంబ్లింగ్ ప్రక్రియ ఎక్కువగా జరుగుతోందని, వాటి తయారీకి కావాల్సిన విడిభాగాల కోసం చైనా లాంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుందనే విమర్శ ఉంది. అందుకే విడిభాగాలు కూడా ఇక్కడే తయారు చేసేలా చూసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాబోయే 2-3 నెలల్లో ప్రకటించనున్న పథకం కింద ఇందుకోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు వెల్లడవుతాయి. ఈ పథకానికి త్వరలోనే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావచ్చని సమాచారం. ఈ పథకానికి అర్హత సాధించిన దేశీయ లేదా అంతర్జాతీయ సంస్థలకు $4-5 బిలియన్ శ్రేణిలో ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంది. ఈ ప్రోత్సాహక పథకం వల్ల ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు లాంటి కీలక విడిభాగాల తయారీ పెరగడమే కాకుండా వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ కు సంబంధించి దేశీయంగా సరఫరా మరింత విస్తృతం అవుతుందని ఆ వర్గాలు తెలిపాయి. 2030 కల్లా ఎలక్ట్రానిక్స్ తయారీని సుమారు 42 లక్షల కోట్లకు పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో విడిభాగాల తయారీ విలువ $150 బిలియన్ అని నీతి ఆయోగ్ నివేదిక చెబుతోంది.